ప్రభుత్వం మారిన పెత్తనం మాత్రం మెగా కృష్ణారెడ్డి అంటున్నారు ఎల్లేటి మహేశ్వర్ రెడ్డి. నాసి రకం పనులు చేసిన ఆయనకే పనులు అప్పగిస్తోంది ప్రస్తుత ప్రభుత్వం అని ఎల్లేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఇటీవల కేంద్రం నోటీసులు ఇచ్చింది వాస్తవం కాదా అని ఎల్లేటి ప్రశ్నిస్తున్నారు. మేఘాను కాపాడటానికి సుంకుశాల ఘటనను దాచారంటూ ఎల్లేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. మెగా కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి అని ఎల్లేటి డిమాండ్ చేస్తున్నారు. మెగా కంపెనీ పెద్ద క్రిమినల్ అని ఎల్లేటి మహేశ్వర్ రెడ్డి చెప్తున్నారు. మెగా కంపెనీ దొంగ గ్యారంటీలు పెట్టిందని ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరమే ఈ విషయం గురించి లేఖ రాశారు అని ఎల్లేటి మహేశ్వర్ రెడ్డి చెప్తున్నారు. మెగా అక్రమాలపై ఇంకా ఏం ఆధారాలు కావాలి అని ఎల్లేటి ప్రశ్నిస్తున్నారు. మెగా కంపెనీపై సిబిఐ విచారణ జరిపించాలి అని అంటున్నారు. రాష్ట్రం లేఖ ఇస్తే విచారణ చేయించే బాధ్యత నాది అని ఎల్లేటి మహేశ్వర్ రెడ్డి చెప్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా మెగా మీద పిసిసి రేవంత్ ఆరోపణలు చేశారు. ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ముఖ్యమంత్రిగా కాకముందు ఆయన ఆరోపణలు చేశారు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు కాళేశ్వరం అవినీతి సిబిఐకి సిఫార్సు చేయడం లేదు అంటూ ప్రశ్నిస్తున్నారు. దాని మీద రిటైర్డ్ జడ్జి కమిటీ వేశారు. జడ్జికి 3 నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదు. ప్రభుత్వం ఆయనకు కీలకమైన ఫైల్స్ కూడా ఇవ్వడం లేదు అంటూ ఆరోపణ చేస్తున్నారు ఎల్లేటి మహేశ్వర్ రెడ్డి. కమిటీని ప్రభుత్వమే నీరుగార్చే పనిలో ఉంది అని ఎల్లేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం తన జేబులో ఉంది అని మెగా దర్జాగా ఉన్నారు, మెగా కృష్ణారెడ్డి దర్జాగా ఉన్నారు అంటూ ఎల్లేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం అండదండలు మెగా కృష్ణారెడ్డికి ఉన్నాయి, అందుకే సుంకుశాల ఘటనను దాచిపెట్టారు అంటూ ఆరోపిస్తున్నారు ఎల్లేటి మహేశ్వర్ రెడ్డి. ఆరోపణలు ఉన్న అవినీతి విచారణ ఎదుర్కొంటున్న కంపెనీకి కాంట్రాక్ట్లు ఇస్తున్నారు. దీని వెనుక మతలబు ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. కొడంగల్ పనులు కూడా మెగాకు ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నారు అని మాకు సమాచారం ఉంది. మెగా కృష్ణారెడ్డిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి, మెగా కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెట్టాలి అంటూ ఎల్లేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, ఒకసారి ఎల్లేటి మహేశ్వర్ రెడ్డి ఏ ఆరోపణలు చేశారో విందాం. నిన్న జరిగినటువంటి సుంకిశాల ప్రాజెక్టు కూలిపోవడంతో 10 రోజుల నుంచి ప్రభుత్వం దృష్టికి రాలేదా, లేకుంటే ప్రభుత్వం దృష్టికి వచ్చినా కూడా 10 రోజుల నుంచి దీన్ని గోప్యంగా ఉంచి కాంట్రాక్టర్ని కాపాడుకునేటువంటి ఆలోచనలో ఈ ప్రభుత్వం ఉన్నదా చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. ఈ ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులు, ముఖ్యమంత్రులు ఆయన ఏదో ఒక రకంగా కాపాడుకోవాలన్న ఉద్దేశంతో మాత్రమే గత 10 రోజుల కింద జరిగినటువంటి ఈ అంశాన్ని గోప్యంగా ఉంచి ప్రజాధనంతో ప్రజల అవసరాల కోసం నిర్మాణమవుతున్నటువంటి పనుల్లో వేల కోట్ల రూపాయల టెండర్ దక్కించుకున్నటువంటి కాంట్రాక్టర్లు ఈరోజు ఈ రకమైనటువంటి నాసి రకమైనటువంటి పనులు చేసి నాయకులు అండదండలతో మాత్రమే తప్పించుకు తిరుగుతున్నారు. సుంకిశాలలో జరిగినటువంటి ఘటన అప్పుడే 6 గంటలకు, ఉదయం 6 గంటలకు షిఫ్ట్ ముగిసి కార్మికులంతా కూడా షిఫ్ట్ దిగిన తర్వాత జరిగింది. ఒక అరగంట ముందు జరిగి ఉంటే 100 ప్రాణాలు ఈరోజు కోల్పోయి ఉండేవాళ్ళు. 100 మంది కార్మికులు ఈరోజు జల సమాధి అయిపోయేవారు. ఇంతటి నిర్లక్ష్యం, పారదర్శకత లేనటువంటి, నాణ్యత లేనటువంటి పనుల వలన ఈరోజు జరిగినటువంటి ఈ ఘటనలో ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోకుంటే, ఇలాంటి కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్ పెట్టకుండా, చర్యలు తీసుకోకుండా వేలుకోసుకొని వస్తుంటే, ప్రజా ధనం దుర్వినియోగం అవుతా ఉంటే, ప్రజల మాన ప్రాణాలు డబ్బులతో ఆడుకునేటువంటి ఇలాంటి క్రిమినల్ కాంట్రాక్టర్లను వదిలేస్తూ ఉంటే ఏ రకమైనటువంటి స్వచ్ఛమైనటువంటి ప్రజాపాలన మీరు ఇవ్వగలుగుతారు అని చెప్పి ప్రశ్నిస్తున్నా. నాసిరకం పనులు చేస్తున్నందుకు 2024 27/7/2024 మెగాకు కేంద్రం నోటీసులు ఇచ్చింది నిజం కాదా అంటూ ప్రశ్నిస్తున్నారు ఎల్లేటి. మెగా ఒక ఫేక్ కంపెనీ, ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న కంపెనీకి కృష్ణారెడ్డి అధిపతిగా ఉన్నారు. పనులు పూర్తి చేయకుండా నాయకులను మభ్యపెట్టి ఎస్కలేట్ చేసుకుంటున్నారు. మెగా అవినీతిపై సోమవారం మరోసారి ఆధారాలతో ప్రెస్ మీట్ పెడతా అంటూ ఎల్లేటి చెప్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, ఆరోపణలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి, ఇప్పటికే కేంద్రం కూడా నోటీసులు ఇచ్చింది. అయినప్పటికీ
కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం మెగా సంస్థను, మెగా కృష్ణారెడ్డిని కాపాడుతున్నారంటూ బీజేపీ నేత ఆరోపిస్తున్నారు. దీనిపై కాంగ్రెస్ నేతల రియాక్షన్ ఏంటి? అంతేకాదు బీజేపీకి కాంగ్రెస్కు మధ్య సెటిల్మెంట్ చేస్తున్నారు మెగా కృష్ణారెడ్డి అంటూ కూడా ఆరోపిస్తున్నారు. సో దీనిపైన కాంగ్రెస్ నాయకులు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు? రోహిత్, మెగా కంపెనీకి సంబంధించి కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టాలని చెప్పి కూడా నేతల డిమాండ్ అనేది పెరుగుతూ ఉంది. నిన్న కేటీఆర్ కూడా మాట్లాడుతూ సుంకిశాలలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెట్టాలి, ఎందుకు అదే కంపెనీకి కూడా కాంట్రాక్ట్ పనులు అప్పచెప్తున్నారని చెప్పి కేటీఆర్ ప్రశ్నిస్తూ తాజాగా ఈరోజు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి కూడా మాట్లాడుతూ మెగా కృష్ణారెడ్డికి రాష్ట్రంలో అనేకమైనటువంటి కాంట్రాక్ట్ ఇస్తున్నారు. గతంలో మెగా కృష్ణారెడ్డి కాళేశ్వరం విషయంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అక్కడ ప్రాజెక్టు నాసి రకం కడుతున్నారని చెప్పి కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీగా ఉన్నప్పుడు కాళేశ్వరం అవినీతి పైన కూడా సిబిఐ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేసినటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు మాత్రం పనులన్నీ కూడా మెగాకి అప్పచెప్పడం ఎన్నుకున్నటువంటి మతలాబ్ ఏంటి అని ఒకవైపు ప్రశ్నిస్తుంది. మెగా ఎక్కడ కాంట్రాక్ట్ పనులు చేపట్టినా కూడా ఆయనకు సంబంధించి మాత్రం నాసి రకం పనులే చేపడుతుంటారు. నాయకుల్ని మభ్యపెట్టి కోట్లు దోచేస్తున్నారు. ప్రజాధనాన్ని కూడా ఒకవైపు మెగా కృష్ణారెడ్డి జేబులో వేస్తున్నారు. కాబట్టి నాయకులు మెగా కృష్ణారెడ్డి ఇచ్చేటువంటి సొమ్ము, అవినీతి సొమ్ము ఏదైతే ఉన్నో వారు ఇచ్చేటువంటి కమిషన్లకు కకృతి పడి కూడా ఒకవైపు కూడా ఈ పనులన్నీ అప్పచెప్తున్నారని చెప్పి కూడా మహేశ్వర్ రెడ్డి సంచలనమైన ఆరోపణలు చేశారు. అవే కాకుండా ఈ ప్రభుత్వం, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మెగాకే అప్పచెప్పడం పట్ల ప్రశ్నిస్తున్నా, ఈ ప్రభుత్వం ఎందుకు గతంలో ప్రశ్నిస్తూ ఇప్పుడు ఆయనకే అప్పచెప్తుందని ఈ ప్రభుత్వం పైన ఒకవైపు విరుచుకు పడుతూనే ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ఒకవైపు ఇద్దరి మధ్య సెటిల్మెంట్ చేస్తున్నటువంటి వ్యక్తి మెగా అంటూ కూడా మహేశ్వర్ రెడ్డి ఆరోపణలు చేశారు. అలాగే మెగా కృష్ణారెడ్డికి సంబంధించినటువంటి అవినీతి ఆరోపణలు మొన్న జరిగినటువంటి సుంకిశాలకు సంబంధించినటువంటి ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనకు సంబంధించి మాత్రం అక్కడ కార్మికులు ఉదయాన్నే షిఫ్ట్ ముగించుకొని వెళ్ళారు కాబట్టి పెద్ద ప్రమాదమే తప్పింది, లేదంటే వందలాది మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. కాళేశ్వరం అవినీతులు చూసాం, అక్కడ నాసి రకం పనులు చూసాం. సుంకిశాలలో సైతం కూడా గతంలో ఉన్నటువంటి పనులకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో వాటికి సంబంధించినటువంటి ఎస్టిమేట్ ఏదైతే ఉందో దాన్ని కూడా మెగా 2 సార్లు ఎక్కువ చేసుకున్నారు. హైదరాబాద్కు వాటర్ ఇచ్చేటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో గత ప్రభుత్వం అప్పచెప్పినప్పటికీ కొత్త ప్రభుత్వం వచ్చి దాన్ని మార్చాలి, మరి అదే కాంట్రాక్టర్కు ఎందుకు అప్పచెప్తుంది మెగా? ఎందుకంటే మెగాకు సంబంధించి ప్రభుత్వం ఏదున్నది, బీఆర్ఎస్ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, ఏ ప్రభుత్వం ఉన్నా తమ జేబులో ప్రభుత్వం ఉంటుందని చెప్పి మెగా దర్జాగా ఉంటున్నారు. తన దగ్గర ఉన్నటువంటి డబ్బులతో కూడా నాయకులను కొనొచ్చనే ధీమాతో మెగా ఉన్నారు. కాబట్టి నాసిరకం పనులను చేపట్టినప్పటికీ కూడా అటు ప్రభుత్వం నోరు మహేశ్వర్ రెడ్డి అంటున్నారు, మెగాపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే మేము ఆందోళన చేస్తాము, మరోసారి ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలు కూడా చూపిస్తాను, మరికొన్ని ఆధారాలు కూడా చూపిస్తాను, ఇప్పటికే ఆధారాలు ఉన్నాయి, ఎందుకు రాష్ట్రం చర్యలు తీసుకోవడం లేదు అని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం మీద బీజేపీ ఫ్లోర్ లీడర్ అయినటువంటి ఏలేటి మహేశ్వర్ రెడ్డి, గతంలో పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలు, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కొడంగల్కి సంబంధించినటువంటి అభివృద్ధి పనులు కూడా దాదాపు 4,000 కోట్ల వరకు మెగాకే అప్పచెప్తుంది. నాసి రకం పనులు అప్పచెప్పినా ఆయనకే అప్పచెప్పడం దాని వెనుకున్నటువంటి మతలబ్ ఏంటి అని ప్రశ్నిస్తుంటే, మరొక పక్క మెగా చేసినటువంటి నాసి రకం పనుల మీద ఇప్పటికే కేంద్రం నోటీస్ ఇచ్చింది. ఆ నోటీస్కు సంబంధించి కూడా ఆ నోటీస్తో పాటు మరిన్ని ఆధారాలతో సోమవారం మరొకసారి ప్రెస్ మీట్ పెట్టి మెగా పైన కూడా ఆయనకు సంబంధించినటువంటి నాసి రకం పనులు కానివ్వండి, ఆయన చేస్తున్నటువంటి అవినీతి ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా బయట పెడతానని చెప్తున్నా. యూరో ఎగ్జిమ్ బ్యాంక్ సంబంధించినటువంటి విషయాన్ని కూడా ఇక్కడ ముందు నుంచి ఆర్టీవీ కూడా దాన్ని యూరో ఎగ్జిమ్ బ్యాంక్ పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో దాన్ని బూచిగా చూపించి దానికి గ్యారంటీలుగా పెట్టి పెద్ద ఎత్తున బ్యాంక్ గ్యారంటీలతో కూడా అటు కాంట్రాక్ట్ పనులు కూడా తీసుకుంటుందని చెప్పి గతంలో ఆర్టీవీ పెద్ద ఎత్తున అవినీతికి సంబంధించినటువంటి భాగవతాన్ని బయటపెట్టింది. అదే ఈరోజు మహేశ్వర్ రెడ్డి సంబంధించి కూడా యూరో ఎగ్జిమ్ బ్యాంకును మెగా కృష్ణారెడ్డి అసలు బ్యాంకు చెల్లుబాటు కానీ బ్యాంకును కూడా అడ్డం పెట్టుకొని మెగా కృష్ణారెడ్డి అనేక 100 కోట్లు 1000 కోట్ల ప్రాజెక్టులు కూడా పొందుతున్నారు. కాబట్టి దానికి సంబంధించి కాంగ్రెస్ ఎంపీ అయినటువంటి బీజేపీ నేత ఆరోపణ ఉద్దేశం ఏంటి? ఒకవేళ ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తే, సిబిఐతో విచారణ జరిపిస్తే మెగా కంపెనీ పూర్తిగా ఇరుక్కోక తప్పదు అని ఆయన అంటున్నారా? ఇటు బ్యాంక్ గ్యారంటీల విషయంలో కావచ్చు, నాసిరకం పనుల విషయంలో కావచ్చు, ఒకవేళ సిబిఐ ఎంక్వైరీ చేస్తే మెగా కంపెనీ పూర్తి స్థాయిలో ఇరుక్కుంటుంది అని ఆయన అంటున్నారా? డెఫినెట్గా మెగా చేసేటివన్నీ నాసి రకం పనులే. ఇందాక చెప్పుకున్నట్టు ఇక్కడ ఉన్నటువంటి నాయకులను కానివ్వండి, ప్రభుత్వాలను కానివ్వండి,
తను ఇచ్చేటువంటి కమిషన్లతో కూడా వాళ్ళందరూ కూడా మేనేజ్ చేస్తున్నారు కాబట్టి దానికి సంబంధించి కేంద్రం ఇప్పటికే నాసిరకం పనుల మీద ఒక నోటీస్ ఇచ్చింది కాబట్టి మెగాకి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఇక్కడ జరిగినటువంటి అవినీతి మీద సిబిఐకి ఒక లెటర్ రాసే దానిపైన కూడా ఖచ్చితంగా కేంద్రం నుంచి సిబిఐని 48 గంటల విచారణ చేసే విధంగా మెగా అవినీతి పైన కూడా సిబిఐని తీసుకొచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తానని చెప్పి కూడా బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అంటున్నారు. ఎందుకంటే దానికి సంబంధించి గతంలో నుంచి కూడా మెగా పైన అనేక ఆరోపణలు ఉన్నాయి కాబట్టి సిబిఐ ఎంక్వైరీ జరగాలని కోరుకున్నటువంటి వ్యక్తులు ఇప్పుడు ఎందుకు వెనకాడుతున్నారు, దీని వెనక ఏంటి మతలబ్ అని చెప్పి కూడా బీజేపీ ఫ్లోర్ లీడర్ అయితే ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య కూడా మెగా కృష్ణారెడ్డి వారధిగా ఉన్నారని చెప్తున్నారు. మహేశ్వర్ రెడ్డికి సంబంధించి మరిన్ని ఆధారాలు మరి కేంద్రం ఇచ్చినటువంటి నోటీసులతో పాటు కార్తీ చిదంబరం రాసినటువంటి లేఖ యూరో ఎగ్జిమ్ బ్యాంక్ సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటితో పాటు మరొకసారి సోమవారం ఆధారాలతో బయటపెట్టి మెగా కృష్ణారెడ్డిపై చర్యలు తీసుకునేంత వరకు కూడా పోరాడతాను. ఎందుకంటే ప్రజల సొమ్మును ఒక నాసి రకం పనులకు అప్పచెప్పి ప్రజా సొమ్మును ఆయనకు దోచి పెడుతున్నారని చెప్పి కూడా ఏలేటి మహేశ్వర్ రెడ్డి మండిపడుతున్నారు. రోహిత్ రైట్ శ్రీధర్, మేఘాపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే మేము ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని అంటున్నారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. సుంకిశాల డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కేంద్రం ఇన్వాల్వ్ కావాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం లెటర్ ఇవ్వాలి, లెటర్ ఇవ్వమని చెప్పండి, సిబిఐతో ఎంక్వైరీ చేయించే బాధ్యత మాది అని ఏలేటి మహేశ్వర్ రెడ్డి అంటున్నారు. ఒకసారి ఏలేటి ఏమన్నారో మళ్ళీ చూద్దాం. జరిగినటువంటి సుంకిశాల ప్రాజెక్టు కూలిపోవడంతో 10 రోజుల నుంచి ప్రభుత్వం దృష్టికి రాలేదా, లేకుంటే ప్రభుత్వం దృష్టికి వచ్చినా కూడా 10 రోజుల నుంచి దీన్ని గోప్యంగా ఉంచి కాంట్రాక్టర్ని కాపాడుకునేటువంటి ఆలోచనలో ఈ ప్రభుత్వం ఉన్నదా చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. ఈ ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులు, ముఖ్యమంత్రులు ఆయన ఏదో ఒక రకంగా కాపాడుకోవాలన్న ఉద్దేశంతో మాత్రమే గత 10 రోజుల కింద జరిగినటువంటి ఈ అంశాన్ని గోప్యంగా ఉంచి ప్రజాధనంతో ప్రజల అవసరాల కోసం నిర్మాణమవుతున్నటువంటి పనుల్లో వేల కోట్ల రూపాయల టెండర్లు దక్కించుకున్నటువంటి కాంట్రాక్టర్లు ఈరోజు ఈ రకమైనటువంటి నాసి రకమైనటువంటి పనులు చేసి నాయకులు అండదండలతో మాత్రమే తప్పించుకు తిరుగుతున్నారు. సుంకిశాలలో జరిగినటువంటి ఘటన అప్పుడే 6 గంటలకు ఉదయం 6 గంటలకు షిఫ్ట్ ముగిసి కార్మికులంతా కూడా షిఫ్ట్ దిగిన తర్వాత జరిగింది. ఒక అరగంట ముందు జరిగి ఉంటే 100 ప్రాణాలు ఈరోజు కోల్పోయి ఉండేవాళ్ళు. 100 మంది కార్మికులు ఈరోజు జల సమాధి అయిపోయేవారు. ఇంతటి నిర్లక్ష్యం, పారదర్శకత లేనటువంటి, నాణ్యత లేనటువంటి పనుల వలన ఈరోజు జరిగినటువంటి ఈ ఘటనలో ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోకుంటే, ఇలాంటి కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్ పెట్టకుండా, చర్యలు తీసుకోకుండా వేనుకోసుకొని వస్తుంటే, ప్రజాధనం దుర్వినియోగం అవుతా ఉంటే, ప్రజల మాన ప్రాణాలు డబ్బులతో ఆడుకునేటువంటి ఇలాంటి క్రిమినల్ కాంట్రాక్టర్లను వదిలేస్తా ఉంటే ఏ రకమైనటువంటి స్వచ్ఛమైనటువంటి ప్రజాపాలన మీరు ఇవ్వగలుగుతారో అని చెప్పి ప్రశ్నిస్తున్నా.